అంజలికి కొత్తగా ఒక జాబ్ వచ్చింది. జీతం బావుంది. ఆఫీస్ మాత్రం నగరానికి బయటవైపు ఉంది. ప్రతిరోజు రాకపోకలు చాలా కష్టమవ్వడంతో ఆఫీస్ దగ్గరలోనే ఒక అద్దె ఇల్లు చూసుకోవాలని నిర్ణయించుకుంది. మేడం, ఇల్లు చాలా చౌక, కానీ రాత్రి టైంలో కొంచెం సమస్యలుంటాయి. కరెంట్ లేకపోతే టార్చ్ లైట్ వేసుకుంటానులే అంకుల్. కరెంట్ సమస్య కాదు మేడం, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అంజలి ఆ మాటలను లెక్క చేయలేదు. ఆ ఇల్లు చాలా నిశ్శబ్ద ప్రాంతంలో ఉంది. చుట్టూ చెట్లు, దగ్గర్లో ఇంకో ఇల్లు కూడా లేదు. ఇంటి వెనక భాగంలో ఒక పాత బావి ఉంది, సగం విరిగిపోయిన మూతతో. రాత్రి 9 గంటల తర్వాత వెనక డోర్ తెరవకండి. ఎందుకు అంకుల్? హా, అది కుక్కలు వస్తాయి మేడం, అంతే. అంజలి సరే అని తల ఊపుతుంది. మేడం, పైకి వెళ్లే మెట్లని మూసివేశాము. మీరు ఈ ఫ్లోర్ మాత్రమే వాడుకోవాలి. ఎందుకని మూసివేశారు? అదేం లేదులే మేడం, చిన్న సమస్య అంతే. నేను వెళ్తున్నాను. ఎందుకని ఆ అంకుల్ నైట్ టైం ఈ బ్యాక్ డోర్ తీయద్దు అని చెప్పారు? ఏమోలే, మనకెందుకు. అంజలి మంచం మీద పడుకుంది. అప్పుడే పైన నడిచే శబ్దాలొస్తాయి. అంజలి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏంటి, పైన ఎవరైనా ఉంటున్నారా? హలో అంకుల్, పైన ఫ్లోర్ లో ఎవరైనా ఉంటున్నారా? లేదు మేడం, పైన ఫ్లోర్ మూసేశాము అని నేను చెప్పానుగా. ఆ ఇంట్లో మీరు మాత్రమే ఉంటున్నారు. శబ్దాలు ఆగిపోతాయి. కాని అంజలికి ఆ రాత్రి అంతా నిద్ర పట్టదు. ఉదయాన్నే కొంత దూరంలో నివాసం ఉంటున్న ఒక ఆవిడ అటువైపుగా వెళ్తూ అంజలిని చూసి ఇలా అంటుంది. ఇలా చూడమ్మాయి, రాత్రిపూట ఆ బావి దగ్గరికి వెళ్ళమాకు. ఎందుకండి? ప్రతిరోజు రాత్రి సరిగ్గా 2 గంటల 17 నిమిషాలకి ఒక అమ్మాయి బావి దగ్గర నిలబడి ఏడుస్తుంది. ఎవరా అమ్మాయి? ఆవిడ చుట్టూ చూసి నెమ్మదిగా ఇలా అంటుంది. నీకంటే ముందు ఇక్కడ అద్దెకి ఉన్న అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి దెయ్యమై ఆ బావి దగ్గర ఏడుస్తూ ఉంటుంది. నువ్వు జాగ్రత్త. అంజలి గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఇదేనా ఆ బావి? అందరూ చెప్తుంది దీని గురించే కదా. 9 తర్వాత వెనక డోర్ తెరవకూడదు అని ఆ అంకుల్ చెప్పాడు. ఆవిడేమో అక్కడ ఎవరో ఏడుస్తారు అంటుంది. ఇవన్నీ నిజాలేనా? అంజలికి నిద్రపట్టలేదు.